మన పిల్లల్లో ఎవ్వరూ నన్నింతగా బాధ పెట్టలేదు. కార్తీక్లా ఎవ్వరూ నన్ను బాధ పెట్టలేదు. నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను మన ఈ కార్తీక్ చేసిన పని వల్ల నేను గౌరవిస్తున్న ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుందని. చూడండమ్మా, మీరే మీ అత్తగారికి నచ్చజెప్పండి. మామయ్య గారు, నేనేమనుకుంటున్నానంటే మనలో ఎవరు అత్తయ్య గారిని బలవంత పెట్టకూడదని. అమ్మాయి గౌరీ, ఒక్క నిమిషం. మాకు తెలుసు మీ అందరికీ ఈ పెళ్లి జరగాలనే ఉంది. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ పెళ్లికి మూలం అబద్ధమని, అబద్ధపు పెళ్ళని. చూడు కౌసల్య, నేనింతవరకు ఏ రోజు నిన్ను ఏదీ అడగలేదు. నువ్వెప్పుడు ఏం చెప్పినా దానిని అంగీకరిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మాకు మీ అంగీకారము కావాలి, ఆధ్వర్యము కావాలి. అమ్మాయి తల్లిదండ్రులు మన జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఈ విషయం కూడా బాగా తెలుసు. మీరక్కడ లేకుండా మేము ఎలాంటి జవాబు ఇవ్వము అని. అయ్యో, అసలు నేను మిమ్మల్ని ఈ సంగతి అడగడమే మర్చిపోయాను. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, ఏం తింటారు? కజ్జికాయలు తింటారా? కజ్జికాయలు మీరు తినండి. కజ్జికాయలు వద్దు, అక్కర్లేదు. కిట్టు, వాళ్ళు వద్దంటున్నారు కదా, బలవంత పెట్టకూడదు. అవునా? పెద్ద పెద్ద వాళ్ళు కదా, పెద్ద వస్తువులు తింటారనుకుంటా. చెప్పండి, మీరందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నారు? మేము ఇంకాసేపటి తర్వాత కార్తీక్ తోడుగా మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాం. మంచిది. సరే కౌశిక్ గారు, ఇక మాకు సెలవు ఇప్పించండి. వివేక్ గారు, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. రేపు తాంబూలం తీసుకోవటానికి మీ ఇంటికే వస్తాం. అలాగే పంతులు గారిని తీసుకొస్తాం. పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి కదా. నమస్తే. నమస్కారం. ఇక ఇప్పుడు మనందరి ముందున్న సమస్య మా అమ్మకు కార్తీక్ పెళ్లి జరిగిందనే విషయం దాచటం. ఇక రెండవది, లవ్లీని వాళ్ళ పుట్టింటికి అమ్మకు ఏమాత్రం తెలియనీయకుండా పంపించాలి. ఎలా పంపించాలి? అలాగే మావ గారు, మీరు దాని గురించి టెన్షన్ పడకండి. ఆ పని మేం చూసుకుంటాం. మావయ్య గారు, డోంట్ వరీ. మా అమ్మగారికి ఏం తెలియనివ్వం. మేమిప్పుడే కార్తీక్తో మాట్లాడొస్తాం. అవును, పదండక్క. పెళ్లి ఏర్పాట్లన్నీ నేను నా ఒక్క చేత్తో చక్కబెట్టేస్తాను. నాకు కొన్ని వందల పెళ్లిళ్లు చేయించిన అనుభవం ఎంతో ఉంది. మా ఊళ్ళో నన్ను అడగకుండా ఒక చిన్న కూడా కదలదు. ఇక నువ్వే చూడు, నా వేలి సైగలతో ఈ కోడళ్ళందర్నీ ఎలా పరుగులు పెట్టిస్తానో. ముఖ్యంగా శివగాడి పెళ్ళాన్ని, ఆదిగాడి పెళ్ళాన్ని. ఓ గాడ్, నేను ఇంకోసేపు ఇలాగే ఉంటే ఇక నేను ఈ జన్మలో నా కాళ్ళ మీద నిలబడలేను. ఇక నేను నా పెళ్లి వీల్ చైర్లోనే జరుపుకోవాలి.
అమ్మాయి అమ్మా నాన్న వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు బామ్మగారు. అమ్మాయి సిమ్రాన్, అమ్మాయి ప్రియా, బామ్మగారు ఈ రోజు నుంచి నాకు సాయంగా మీరిద్దరు కూడా ఉండాలి. ఊర్లో ఉన్న అత్తగారి తరపు బంధువులని, దగ్గర బంధువుల్ని, దూర బంధువుల్ని ఖచ్చితంగా పిలవాలి. ముఖ్యంగా మీ ఇద్దరి పెళ్లిళ్ల గురించి మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని, మమ్మల్ని వెక్కిరించిన వాళ్ళని, వాళ్ళందర్నీ ఈ పెళ్లికి పిలవాలి. నోర్లు ముయించాలి. ఓయ్ మీ ఇద్దరికి సరిగ్గా అర్థమైందా? అర్థమైంది. అయితే ఇంకా నుంచున్నారే, వెళ్ళండి. నా మనవడితో నేనింకా మాట్లాడాలి. ఏంటి? అరే, మీరింకా వెళ్ళలేదే? ఇక్కడే ఉన్నారేంటి? అది ఎందుకంటే బామ్మగారు ఒకసారి మీరు కూడా మాతో పాటు రండి బామ్మగారు. ఎందుకు? అంతా బానే ఉంది కదా. అదేంటంటే మీరు మాకు సాయం చేయాలి. మీరు గౌరీ అక్కకి ఇంటి పనులు మొత్తం నేర్పించారు, అలాగే మీనాక్షి అక్కకి కూడా నేర్పించారు. కానీ మాకేం నేర్పించలేదు కదా. పైగా మీ మ్యాజిక్ బ్యాగ్ లో నుండి ఒక కాయిన్ కూడా ఆశీర్వదిస్తూ మాకివ్వలేదు. చూడండి, మిమ్మల్ని పెద్ద కోడలు గౌరీతో పోల్చుకోకండి. మీరేం నేర్చుకోవాలనుకున్నా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. బామ్మగారు, మీకు మా ఇద్దరి మీద కోపంగా ఉందా? అరే లేదు లేదు, అలాంటిదేం లేదు. మన బామ్మగారు మీ మీద కోపంగా ఎదుగుంటారు. ఆవిడ మనందరినీ ఒకే విధంగా చూస్తారు. అవును బామ్మగారు? అయ్యో అక్క, బామ్మగారు ఈ రోజే వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. అయినా మనం ఒక్క రోజులోనే అన్ని పనులు నేర్చుకోలేం కదా. బామ్మగారు మనందర్నీ ఈక్వల్ గానే ప్రేమిస్తారు. అందుకే ఆవిడ మనిద్దరినే తనకు సాయంగా ఉండమని చెప్పారు. నిజానికి మీరిద్దరూ మంచి పిల్లలే. అలాగే తెలివితేటల్లో కూడా ఎవరికీ తీసిపోరు. సరే పదండి, ఈ రోజు కొన్ని ఇంటి పనులు నేర్పిస్తాను. జీవితాంతం గుర్తుంచుకోండి. అలాగే, చాలా మంచిది, చాలా సంతోషం. పదండి పదండి పదండి. సరే పదండి. ఐఎమ్ సారీ లవ్లీ, రియల్లీ సారీ, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. ఓ మాట కార్తీక్, చూడు, మేమందరం కలిసి ఏదో ఒక విధంగా బామ్మగారిని మాటల్లో పెడతాం. ఆ టైంలో నువ్వు ఓ పంచే. పాపం మన లవ్లీ ఉంది కదా, తనని వాళ్ళ ఇంటి దగ్గర దించరా, సరేనా? కానీ ఎందుకు? నువ్వు ఈ టైంలో ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు. నేను ఏదైతే చెప్పానో అలాగే చెయ్యి. లేదంటే బామ్మగారు తిరిగి వచ్చారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెంటనే తన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసిరా, సరేనా? ఇక నేను వెళ్తున్నా, ఆలస్యం అవుతుంది. పద, నేను ఇంట్లో డ్రాప్ చేస్తాను. కానీ ఈసారి అఫీషియల్గా అందరి ముందు నిన్ను ధైర్యంగా పెళ్లి చేసుకొని తీసుకొస్తాను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? నువ్వు లేకుండానా? చాలా ప్రశాంతంగా ఉంటాను, అందులో ఏముంది? కేవలం కొద్ది టైం వరకే, కొంచెం ఎడబాటే. ఆ తర్వాత జీవితాంతం కలిసి ఉంటాంగా. ఇదిగో మంగళసూత్రం, పెళ్లిలో నువ్వు నా మెళ్ళో కట్టింది. ఈ రోజు నేనిది నా గుర్తుగా మన పెళ్లి కానుక నీ దగ్గర ఉంచి వెళ్తున్నాను. కేవలం ఆ రోజు వరకు, మళ్ళీ నా మెళ్ళో కట్టే వరకు జాగ్రత్తగా ఉంచాలి. నువ్విచ్చిన మన పెళ్లి కానుకని నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను.
నాయనమ్మ మళ్ళీ గదిలోకి వచ్చేలోపే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నేను బామ్మగారి గొప్పతనాన్ని ఇవాళ్లే చూశాను. మీరే చూశారుగా చిటికలో కార్తీక్ పెళ్లిని ఎలా ఫిక్స్ చేశారో. అది కూడా లవ్ మ్యారేజ్. అరే బామ్మగారికి మనందరూ సెల్యూట్ చేయాలి. మీకు తెలుసా బామ్మగారు నా పెళ్ళవగానే తనతో ఊరు తీసుకెళ్లారు. అక్కడే 4 రోజులు ఉంచుకుని అన్ని పనులు నేర్పించారు. నిజం, ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. బామ్మగారు, నా కోరిక ఏంటంటే మీరిక్కడికి ఎక్కువగా వస్తూ ఉండండి. మీకు తెలుసు కదా, నాకింటి పనులు ఏవీ రావు. నేను మీ వద్ద ఆ పనులన్నీ నేర్చుకోవాలి. నేననేది ఏంటంటే బామ్మగారు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే అప్పుడిక కౌశిక్ నివాస్ కోడలి ముందు ప్రపంచంలోని ఏ కోడలు నిలబడలేదు. దేవుడు సాక్షిగా. ఈ మాట అయితే నిజమే. ఒకవేళ కౌశల్య మీ అందరి మీద దృష్టి పెట్టుంటే ఈ ఇల్లు స్వర్గాన్ని మించిపోయేది. పాపం తన దౌర్భాగ్యం. తన ఇంటినే చక్కదిద్దుకోలేంది మీకింకేం పనులు నేర్పిస్తుంది? చేతుకున్న 5 వేళ్లు సమానంగా ఉంటాయో చెప్పండి. అందుకే కౌశల్య తన 5గురు కోడళ్ళకి వేర్వేరు విధాలుగా నేర్పించాల్సింది, అర్థమయ్యేలా చెప్పాల్సింది. కానీ లేదే, తను అందరికీ ఒకే విధంగా చెప్పింది. ఇప్పుడు నన్నే చూడండి, పల్లెటూరి దాన్ని కదా. ఆయన మీ మరిది కార్తీక్ విషయం ఎలా తేల్చేశానో ఏమంటారు? అరే, మీరంతా నన్ను మాటల్లో పెట్టేశారే. మీరు వెళ్ళండి. నేను కార్తీక్ తో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పుకోండి, పక్కకి తప్పుకోండి. రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను బైక్ తీసుకొస్తాను. కార్తీక్, 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 కార్తీక్. కార్తీక్, అక్కడే ఆగు. నువ్వు ఆ పిల్లవే కదూ? నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కనిపించిన పిల్లవేగా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది నా మనవడు కార్తీక్తో. నేను నా ఫ్రెండ్ని కలిసేందుకు వచ్చాను, ప్రియాని. ఇంతలో తను ఇక్కడ కలిశారు. బయట కలిసిందిగా. అవును బామ్మగారు, నేనే తన్ని మళ్ళీ రమ్మన్నాను. అది ఎందుకంటే బాగానే చేశారు. నేనంత అమాయకురాల్ని కాదు. నువ్వు ఆ పిల్లవే కదూ? నా మనవడు ప్రేమించిన పిల్లవే కదూ?
అవును నాయనమ్మా. అయితే దాచేదేవుంది? నా ఈ జుట్టు దుమ్ము కొట్టి తెల్లబడలేదు. చూడమ్మాయ్, నా మాట జాగ్రత్తగా విను. త్వరలో మీ పెళ్లి కానుంది. పెళ్లి కాకుండా నువ్వింట్లోకి రాకూడదు. అలాగే నేను రానండి. పైగా మీరు మాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ బామ్మగారు. అర్థమైంది. నువ్వు ఇంగ్లీష్లో మాకు కృతజ్ఞతలు చెప్పావు, కాని అలా మాటలతో చెప్పినంత మాత్రాన కుదరదు. నువ్విలారా, ఈ బామ్మ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. అయ్యో రామా, పెళ్లి కాకుండానే అక్కడ బొట్టు పెట్టుకున్నావా? అది నేను గుడికి వెళ్ళాను, దేవుడికి దండం పెట్టుకునేందుకు. అది గడపకు నుదురానిస్తే కుంకుమ అంటింది. అదే ఈ బొట్టు. బావుంది, చాలా బావుంది. ముందు కాళ్ళు మొక్కు. సంతోషంగా ఉండు. తొందరగా పెళ్లి చేసుకుని 5వ కోడలుగా సంతోషంగా మా ఇంటికి వచ్చేసేయ్. కార్తీక్, నువ్వు చేసుకోబోయే పిల్ల చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది. చూడు పిల్ల, నీకే కష్టం వచ్చినా సరే ఈ బామ్మ దగ్గరికి భయపడకుండా వచ్చేసేయ్. పదండి, ఇక్కడ తమాషా చూస్తున్నారా? పదండి. కార్తీక్, ఈ పిల్లని వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. వాళ్ళ ఇంటి దగ్గరే, ఇంకెక్కడికి వెళ్ళదు. అర్థమైందా?